హాయ్ హలో అండి నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి నాటన్స్. మేమైతే అన్నవరం నుంచి ఇంకా స్టార్ట్ అయిపోయాము. సో ఇక్కడ ఏంటి అంటే ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత వచ్చే దారిలో ఇలా బ్రేక్ఫాస్ట్ చేసాము. ఇంకా తర్వాత హోటల్కి వచ్చేసాము. ఇంకా అక్కడికి వెళ్ళి ఫాస్ట్గా మళ్ళీ లగేజ్ మొత్తం ప్యాక్ చేసేసుకొని మేము నెక్స్ట్ ట్రిప్ వచ్చేసి అరకు అనమాట. అరకు ప్లాన్ చేసినాము. అన్నవరం తర్వాత అక్కడ కథ చెప్పించుకొని అక్కడ నుంచి మేము అరకు వెళ్దామని ప్లాన్ చేసాం. చూసారు కదా, ఫాస్ట్గా వచ్చేసి ఇంకా మొత్తం లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని ఇంకా కార్లో పెట్టేసుకుంటున్నాం అందరము. సో ఇలా ఫ్రెండ్స్ అందరం కలిసి ఆ ట్రిప్కి వెళ్ళాక చాలా రోజులు అయిపోయింది. ఆల్మోస్ట్ నాకు తెలిసి 1 year అయిపోయింది అనుకుంటాను. సో అందుకే ఇంకా సడన్గా ప్లాన్ చేసుకున్నాం. బట్ కానీ చాలా బాగా ఎంజాయ్ చేసాం అందరం కూడా, పిల్లలు ఇంకా మేమందరం కూడా. సో ఇప్పుడైతే నేను శారీ ఇంకా చేంజ్ చేసుకొని ఈ బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకున్నా. అక్కడ అన్నవరంలో ఈ ప్రసాదం సేల్ చేస్తున్నారనమాట. అన్నవరం ప్రసాదం వేరే ఉంటుంది, అది కార్లోనే పెట్టాము. ఇంకా సో కథ చెప్పించుకున్న తర్వాత వాళ్ళు బనానాస్ ఇంకా ప్రసాదం ఇస్తారు. అది ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ మాత్రమే తినాలంట. ఈవెన్ పిల్లలు కూడా పెట్టొద్దంట బనానాస్ అవి. సో ప్రసాదం అయితే పెట్టొచ్చు. నాకు అన్నవరం ప్రసాదం తెలుసు, కానీ ఇప్పుడు నేను చేతిలో పట్టుకున్నాను కదా ప్యాకెట్, అది నాకు తెలియదు, ఇప్పుడే చూసాను. ఓకే, బాగుంది అది కూడా. మేము అన్నవరం నుంచి అరకు వెళ్ళే దారిలో అసలు ఎంత బాగుందో వ్యూ అయితే, చాలా చాలా నచ్చింది నాకైతే. మొత్తం అంతా ఆంధ్ర సైడ్ అంతా కొబ్బరి చెట్లు, చాలా గ్రీనరీ ఉంటుందండి. మనకి తెలంగాణలో అసలు ఇలా కొబ్బరి చెట్లు కనిపించడమే చాలా రేరు, బట్ ఇక్కడ మాత్రం ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లే కనిపిస్తున్నాయి. సో మేమైతే ఆఫ్టర్నూన్ ఒక ప్లేస్లో ఆగేసి భోజనం చేసాము. పాపం వీళ్ళు చూసారు కదా, బ్యాక్ సీట్లో మొత్తం అంతా పిల్లలే, ముగ్గురు నలుగురు కూర్చుంటున్నారు. సో ఇంకా వీళ్ళు కొంచెం సేపు ఆడుకున్న తర్వాత ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయారండి. సో అందుకే ఒకసారి మొత్తం రుద్రాక్ష పైన, ఒకసారి మొత్తం దీనా పైన, మిడిల్లో మాత్రం ఇది పడుకుంది. ట్విన్స్లో ఇంకొక పాప ఎక్కడ ఉందనుకుంటున్నారు కదా, అవనిక వదిన వాళ్ళ కార్లోకి వెళ్ళింది. ఒక్కోసారి జై శ్రీహిత ఇందులోకి వస్తారు, లేకదంటే ఈ పిల్లలు దాంట్లోకి వెళ్తారు. ఇలా షిఫ్ట్ అవుతూ ఉంటారనమాట ఊరికే. కార్ ఆపిన ప్రతిసారి ఎవరో ఒకరు షిఫ్ట్ అవుతూనే ఉంటారు. మేమైతే ఒక ప్లేస్కి వచ్చామండి. ఇక్కడ అనకాపల్లి అనుకుంటా ఈ ప్లేస్. చాలా గ్రీనరీ ఉంది, చాలా బాగా అనిపించింది మాకైతే. చాలా చిన్న హోటల్, అంటే దాబా స్టైల్లో ఉంది, ఇల్లులాగా కూడా ఉంది, భలే ఉంది అసలు. ఇక్కడ చాలా బాగుంది, పక్కనే పొలాలు, మొత్తం గ్రీనరీ, బాగా అనిపించింది. సో ఇంకా ఫుడ్ ఎలా ఉంటుందో ఏమో అని అనుకున్నాము, బట్ కానీ చాలా టేస్టీగా ఉంది. సో మేమైతే ఇంకా ఆర్డర్ పెట్టినవన్నీ తినేసి ఇంకా హ్యాపీగా మళ్ళీ కార్ ఎక్కేసి ఇంకా జర్నీ స్టార్ట్ చేసాము. సో ఇలా వస్తూ ఉంటే నాకు ఒక షాప్ దగ్గర ఈ ఇద్దరు అమ్మమ్మ వాళ్ళు కనిపించారు. భలే అనిపించింది అసలు నాకు. ఇప్పుడు జనరేషన్లో కంటే అప్పటి జనరేషన్లో ఓల్డ్ పీపుల్ ఉంటారు కదా, ముసలి వాళ్ళు. సో వాళ్ళు చెప్పే మాటలైనా, వాళ్ళు ప్రతిదీ, అసలు వాళ్ళు మాట్లాడే ప్రతి మాటలో ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. సో అందుకే నాకైతే చిన్నపిల్లలు, ముసలి వాళ్ళంటే చాలా ఇష్టము. బట్ ఇప్పుడు జనరేషన్లో ఉన్న వాళ్ళంతా అట్లా లేరులేండి. అప్పట్లో చిన్నపిల్లలకి కథలు అవి ఇవి అన్నీ చెప్తూ, స్టోరీస్, మంచి మంచి స్టోరీస్ చెప్తూ ఉండే. బట్ ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఇంకా వాళ్ళు ఫోన్లో మాట్లాడుకోవడమే సరిపోతుంది. ఇంకా పిల్లలకి స్టోరీస్ చెప్పేంత తీరిక, ఓపిక అసలు ఎవరికి లేవు కూడా. సో మాకు వచ్చే దారిలో ఇట్లా అరకు ఇంకా దగ్గరికి వచ్చేసాం. ఇదంతా ఘాట్ రోడ్ అనమాట. ఎంత బాగుందో. మా వెనుక వచ్చే కారు సతీష్ అన్న వాళ్ళ కారు, ముందు మేము వెళ్తున్నాము.
సో మేము లాంగ్ జర్నీ తర్వాత నైట్ వచ్చేసి ఇంకా ఆ రూమ్లో రెస్ట్ తీసుకున్నాము. ఎవరి రూమ్స్ వాళ్ళకి సెపరేట్గా తీసుకున్నామండి. సో ఇక్కడైతే అసలు మార్నింగ్ లేవగానే ప్రీతి ఇంకా నన్ను లేపిందనమాట. బయట క్లైమేట్ చాలా బాగుంది, వీడియో షూట్ చేసుకో అని చెప్పి. మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ ట్రిప్‌కి వెళ్ళినా ఇవన్నీ మనకి చాలా మ్యాండేటరీ అనమాట. సో మనము సగం లగేజ్‌లో ఈ బట్టలు, ఈ మేకప్ కిట్స్ ఇట్లాంటివే ఉంటాయి. యాక్సెసరీస్ ఇట్లాంటివే ఎక్కువగా తీసుకెళ్తూ ఉంటాం కదా! అదే అబ్బాయిలనుకోండి ఒక షార్ట్, ఒక టీ షర్ట్స్ వేసుకొని వచ్చేస్తారు అంతే ఇంకా. అమ్మాయిలంటే చాలా ఉంటాయి కదా! సో ఈ ప్లేస్‌లో ఈ డ్రెస్ ఏసుకుందాం, ఆ ప్లేస్‌లో ఆ డ్రెస్ ఏసుకుందాం అని నేను బ్లాక్ బీట్స్ ఏసుకున్నా. మళ్ళీ ఎందుకో నాకు అది నచ్చక మళ్ళీ ఈ గోల్డ్ చైన్ వేసుకున్నాననమాట. తాళి పైన చాలా బాగుండే అది అసలు. సో ఇంకా దీనా రెడీ అవ్వలేదు. ఆ ట్విన్స్ మాత్రం రెడీ అయిపోయి ఇంకా ఫాస్ట్‌గా వచ్చేసారు వీళ్ళు. హాయ్ చెప్తున్నారు వీడియో తీస్తుంటే. సో దీనా ఇంకా ఇందాకే లేసింది. మేము లేపలేదనమాట తనని, మెల్లిగానే లేవనీలే అని చెప్పేసి. పాపం వాళ్ళు టైర్డ్ అయిపోతారు కదా! ఇక్కడ మేమందరం రెడీ అయిపోయి చాపరాయి వాటర్ ఫాల్ దగ్గరలో ఉంది అనమాట. సో అది చూద్దామని చెప్పేసి వెళ్తున్నాము. సో అది విజిట్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వేరే ప్లేస్కి వెళ్తున్నాము. ఆ ప్లేస్ చూడడానికి పిల్లలైతే చాలా చాలా ఎక్సైటింగ్గా ఉన్నారు, మేము కూడా. సో చాపరాయి వాటర్ ఫాల్ ఎలా ఉంది ఏంటి అనేది నేను నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. సో చాలామంది వీడియో చూస్తున్నారు బట్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అయితే చూడండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది.